ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? బాగుండాలి. దేవుడి కృపలో ఎప్పుడు మనం సంతోషంగా ఉండాలండి. పోయిన వారము మంగళవారం రోజు, ఆ మొదటి వారం అయితే దేవుడు జయపదముగా జరిగించాడు. ఇది రెండో వారం అన్నమాట. ఈరోజు సాయంత్రం 7 గంటలకంతా కూడా మా గృహంలో ప్రార్థన అయితే పెట్టుకోవడానికి దేవుడు మహాకృపను బట్టి కృప చూపించాడు. అందుని బట్టి దేవుడికి వందనాలు. ఈరోజు సాయంత్రం 7 గంటలకంతా కూడా మా గృహంలో రెండో కూడిక అన్నమాట. ఎందుకని ప్రతిసారి కూడా మీకు ఇలా తెలియపరుస్తూ ఉంటానంటే, ఈ యొక్క ప్రార్థనల వల్ల అనేకమైన మేలులు మేము పొందుకుంటూ ఉన్నాము. ఆశీర్వాదకరంగా మేము ఉన్నాం కాబట్టి, నన్ను వెంబడిస్తున్న యూట్యూబ్లో నన్ను వెంబడిస్తున్న మీ క్రైస్తవులైతే ఏమి, ఇంకా ప్రభుని ఎరగకుండా ఉండే వాళ్ళు అయితే ఏమి, నన్ను చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నేను తెలియపరిచేది ఏంటంటే, ఈ యొక్క ప్రార్థన ద్వారా నువ్వే కష్టంలో ఉన్నావో, నువ్వే బాధలో ఉన్నావో, నువ్వే సమస్యతో, ఏ ఇరుగుతో, ఏ ఇబ్బందితో నువ్వు నలిగిపోతున్నావో, ఈ యొక్క ప్రార్థనని నువ్వు చేసి చూడు. దేవుడు నీకు తప్పకుండా సహాయం చేస్తాడు. ఎలా చెప్పగలుగుతున్నావు ఈ మాట అంటే, మేము అనుభవిస్తున్నాము, మేము పొందుకుంటున్నాం కాబట్టి మీకు నేను ఖచ్చితంగా ఈ మాట అయితే నేను చెప్పగలుగుతున్నాను. నువ్వు సమస్యతో బాధపడుతూ ఉన్నప్పుడు ప్రార్థన చేయకపోతే, ఆ ప్రార్థన అంటే ఏమిటి అని చాలామంది కూడా అనుకోవచ్చు. ప్రార్థన అంటే నువ్వు పడుతున్న కష్టము, నువ్వు పడుతున్న బాధ దేవుడికి చెప్పటమే. మనిషికి ఎలా నువ్వు చెప్తావో అదే రీతిగా దేవుడికి నీవు చెప్పటమే. ఇలాగా నెలకొచ్చి ఒక్కసారి ప్రార్థన ఇంట్లో పెట్టుకోవడం వల్ల నువ్వు దేవుడికి ఏం చేస్తున్నట్టు, ప్రతి నెల దేవుడికి నీ విన్నపాలను తెలియపరుస్తున్నట్టు. అందుమిత్తము నీ కుటుంబంలో అక్కర్లు తీర్చబడతాయి, కొదవలు తీర్చబడతాయి, ఇబ్బందులు తీర్చబడతాయి. నువ్వు సంతోషంగా ఉంటావు, నీ బిడ్డలు సంతోషంగా ఉంటారు, నీ చుట్టుపక్కల వారు కూడా సంతోషంగా ఉంటారు. నీ కుటుంబంలో నెమ్మది ఉంటుంది, శాంతి ఉంటుంది, సమాధానం ఉంటుంది. నీకంటూ ఒక గురి, ఒక గమ్యం అనేది నీకు అర్థం అవ్వద్దనమాట. అందుకనే ప్రతి నెల కూడా నేను ప్రార్థన పెట్టుకుంటున్నప్పుడు మీకు నేను తెలియపరుస్తూ ఉన్నాను. మీరు కూడా ఏ సమస్యల్లో ఉన్నా, ఏ ఇబ్బందుల్లో ఉన్నా ప్రార్థన చేసి ఒకసారి చూడండి. ఆ సమస్యని దేవుడి చేతిలో పెట్టి చూడండి. దేవుడు తప్పకుండా ఆ కార్యాన్ని మీకు చేస్తాడు. ఎందుకనంటే ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన సన్నిధిలోకి వచ్చి మొరపెట్టిన వారిని ఏమాత్రం అయినా తోసివేసే దేవుడు కాదు. మీరందరూ కూడా మీ సమస్యలను బట్టి దేవాది దేవుడికి ప్రార్థన చేస్తారని, మీ గృహంలో కూడా ప్రార్థన పెట్టుకుంటారని, మీ గృహంలో అందరూ కలిసి ప్రార్థన చేస్తారని నేను మనసారా నమ్ముతున్నాను.